చూస్తే విభజన అంశాలపై ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లైనా ఆస్తుల విభజన, వనరుల విభజన అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై చర్చలు జరిగాయి. అయితే రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది. 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్భవన్లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ తర్వాత సమావేశాలు అస్సలు జరగలేదు. ఆ సమావేశంలో షెడ్యూల్ 9కి చెందిన 8 కుల సంఘాల సంస్థల విభజనకు ఇరుపక్షాల అంగీకారం కుదిరింది. మిగిలిన ఏ ఇతర అంశంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో ప్రధానమైంది షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ప్రక్రియ. షెడ్యూల్ 9లో 91 సంస్థలు ఉండగా షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ 9 సంస్థల విషయంలో షీలా భీడే సిఫారసుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా ఉంది. మరో 23 సంస్థల విభజనపై కేంద్రానికి అభ్యంతరాలు తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్స్ సూచన మేరకు షెడ్యూల్ 9 సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చి చెప్పింది. అటు ఎంహెచ్ఏ కూడా ముందు ఇరుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది. ఇందుకు నిరాకరించిన ఏపీ మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబడుతోంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు 31 సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లోనూ తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. ఇక గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కేసీఆర్, జగన్ పలుమార్లు సమావేశమైన విభజన అంశాల పంచాయతీ ఓ కొలిక్కి రాలేదు. కొత్త ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సైతం ఈ ఏడాది జూలైలో భేటీ అయ్యారు. సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఈ భేటీలో లోతుగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎస్ల సమక్షంలో అధికారులు భేటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? ఈ మధ్యాహ్నం రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ భేటీ కాబోతోంది. ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తొలి భేటీగా మనం భావించాల్సి ఉంటుంది. మంగళగిరిలోని ఏపీఐసి కార్యాలయంలో ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో ఈ అధికారుల కమిటీ సమావేశం కానుంది. విభజన అంశాలపై ఏపీలో తొలిసారి జరుగుతున్న సమావేశం కావడంతో ప్రాధాన్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన ఈ అధికారుల కమిటీ చర్చించబోతుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపకాలపైన ఇరువురు సీఎస్లు, అధికారులు కమిటీ ప్రత్యేకంగా చర్చించబోతోంది. 2024 జూలై 5వ తేదీన సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు షీలా బేడీ కమిటీ సిఫారసులను తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల్లో 7,200 కోట్ల రూపాయలు ఇటీవల కేంద్రం 2,500 కోట్లు విడుదల చేసింది. మిగతా బకాయిలపైన కూడా చర్చ ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాలు కావచ్చు, ఏపీ తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై కూడా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే వృత్తి పన్ను పంపకం అంశంపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి సంస్థల ఖర్చులకు తిరిగి చెల్లించే అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూల్లో సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగిలిపోయిన 8,000 కోట్ల నిధుల పంపకాలపైన కూడా అధికారుల కమిటీలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా విభజన అంశాల్లో సరిగా సహకరించలేదు. అప్పట్లో ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద అంతగా దృష్టి సారించలేదు. అయితే చంద్రబాబు కూటమి సర్కారు ఏర్పడ్డాక విభజన అంశాలపై చర్చించాలని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు కూడా సమావేశమైన తర్వాత ఈ అంశాలపై స్పీడప్ అయిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏపీలో నేడు జరిగే సమావేశంలో ఈ కీలక అంశాలపైన ప్రధానంగా చర్చించి ఓ పరిష్కారానికి వచ్చేందుకు అధికారులు కృషి చేశారు.